లాస్ట్ వీడియోలో మనం ఫస్ట్ 7th క్లాస్ సైన్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లెసన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు 4th లెసన్ ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చి పదార్థము దాని టేస్ట్ చెప్పమని చెప్పారు. ఇవన్నీ మనకు తెలిసినవే. వెనిగర్ పులుపు, వంట సోడా చేదు. ఈ రెండే కొంచెం కన్ఫ్యూజ్ అవుతామని ఆ రెండు చెప్పా. నెక్స్ట్ ఆమ్లం. ఆమ్లాన్ని యాసిడ్ అంటాము. ఆమ్లం అనే పదము ఎసిరా అనే లాటిన్ భాష పదం నుండి వచ్చింది. దీని అర్థం పొల్లని అని అర్థము. బేకింగ్ సోడా అనేది రుచికి చేదుగా ఉంటుంది. బేకింగ్ సోడా ద్రావణాన్ని వేళ్ళ మధ్య రుద్దితే అది జారుడుగా అనిపిస్తుంది. రుచిలో చేదుగా మరియు తాకినప్పుడు జారుడుగా అనిపించే పదార్థాలను క్షారాలు అంటారు. రుచిలో చేదుగా, తాకినప్పుడు జారుడుగా అనిపించే పదార్థాలను క్షారాలు అంటారు. అటువంటి పదార్థాల స్వభావాన్ని క్షారము అని అంటారు. ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని పరీక్షించడానికి ప్రత్యేక రకాల పదార్థాలు ఉపయోగించబడతాయి. ఈ పదార్థాలను సూచికలు అంటారు. ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని పరీక్షించడానికి కొన్ని పదార్థాలు కావాలి. ఆ పదార్థాలనే సూచికలు అంటారు. ఆమ్ల లేదా క్షార స్వభావం కలిగిన పదార్థ ద్రావణానికి కలిపినప్పుడు సూచికలు వాటి రంగును మారుస్తాయి. పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు అనేవి సహజంగా లభించే కొన్ని సూచికలు. నెక్స్ట్ ఇక్కడ మీకు తెలుసా అని చెప్పి ఒక టేబుల్ ఇచ్చారు. ఆమ్లం పేరు, లభ్యమయ్యే పదార్థము. ఆమ్లము ఎసిటిక్ ఆమ్లము వెనిగర్. ఎసిటిక్ ఆమ్లము వెనిగర్. ఫార్మిక్ ఆమ్లము చేమల కుట్టడం. సిట్రిక్ ఆమ్లము నిమ్మ, నారింజ మొదలైన నిమ్మజాతి పండ్లలో లభిస్తుంది. లాక్టిక్ ఆమ్లం పెరుగు. ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర. ఆస్కార్బిక్ ఆమ్లం అంటే విటమిన్ సి ఉసిరి మరియు సిట్రస్ పండ్లలో లభిస్తుంది. టార్టారిక్ ఆమ్లం చింతపండు, ద్రాక్ష, పచ్చి మామిడిలో లభిస్తుంది. ఇవన్నీ ఆమ్లాలు మనకి ప్రకృతిలో లభిస్తాయి. నెక్స్ట్ కిందన వచ్చేవి క్షారము, అది లభ్యమయ్యే ప్రదేశము. కాల్షియం హైడ్రాక్సైడ్ నిమ్మరసం. అమ్మోనియం హైడ్రాక్సైడ్ విండో క్లీనర్. సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ సబ్బులో లభిస్తాయి. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. క్షారం పేరు, లభ్యమయ్యే పదార్థం. కాల్షియం హైడ్రాక్సైడ్ నిమ్మరసం, అమ్మోనియం హైడ్రాక్సైడ్ విండో క్లీనర్, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ వచ్చేసి సబ్బు, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. నెక్స్ట్ ఎప్పుడైనా సరే తెలియని పదార్థాల రుచిని చూడకూడదు, ఎందుకంటే అవి మనకి హానిని కలిగిస్తాయి. లిట్మస్. లిట్మస్ అనేది ఒక సహజ రంగు. లిట్మస్ అనేది ఒక సహజ రంగు. ఇది లైకెన్ల నుండి సంగ్రహించబడుతుంది. లైకెన్ల నుండి మనకి లభిస్తుంది. స్వేదన జలంతో లేత ఊదా అంటే పర్పుల్ రంగును కలిగి ఉంటుంది. స్వేదన జలంలో లేత ఊదా లేదా పర్పుల్ రంగును కలిగి ఉంటుంది. ఆమ్ల ద్రావణానికి కలిపినప్పుడు ఎరుపు రంగులోనికి మారుతుంది. ఆమ్ల ద్రావణానికి కలిపినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది లిట్మస్ అనేది. క్షార ద్రావణంలో కలిపినప్పుడు నీలం రంగులోనికి మారుతుంది. ద్రావణ రూపంలో లేదా లిట్మస్ పేపర్ అని పిలువబడే కాగితపు స్క్రిప్ట్ రూపంలో మనకి లభిస్తుంది లిట్మస్ అనేది. ఇది ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్గా లభిస్తుంది. అంటే లిట్మస్ స్క్రిప్ట్ కాగితపు స్క్రిప్ట్ రూపంలో లభిస్తుంది అనుకున్నాం కదా, అదే ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్గా లభిస్తుంది మనకి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాయి ఇవి లైకెన్లు. ఎరుపు మరియు నీలి లిట్మస్ కాగితం. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ కృత్యం అని ఇచ్చారు. అందులో ఏం లేదు. చివరికి వచ్చి ఎరుపు లేదా నీలి లిట్మస్లతో రంగు మారని ద్రావణాలను తటస్థ ద్రావణాలు అంటారు. ఎరుపు లేదా నీలి లిట్మస్లతో రంగు మారని ద్రావణాలను తటస్థ ద్రావణాలు అంటారు. ఈ పదార్థాలు అనేవి ఆమ్లాలు కావు లేదా క్షారాలు కూడా కావు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్లో ఇచ్చారు. సున్నపు తేటను తయారు చేయడానికి ఒక పాత్రలో కొంచెం నీరు తీసుకోవాలి. కొంత నీరు తీసుకొని దానికి సున్నం అంటే లైమ్ కలపాలన్నమాట. కలిపిన తర్వాత ద్రావణాన్ని కదిపి కొంత సమయం పాటు ఉంచిన తర్వాత పైకి తేలిన ద్రావణాన్ని తీసుకోవాలి. ఇదే సున్నపు తేట. ఒక పాత్రలో సున్నపు తేటను తయారు చేయడానికి కొంత నీరు తీసుకొని దానికి సున్నాన్ని కలపాలి. కొంచెం సేపు కుదిపి పక్కన పెట్టేసిన తర్వాత పైకి తేలిన ద్రావణాన్ని మనం సున్నపు తేట అంటారు.
నెక్స్ట్ మందార పువ్వు, దీన్నే గుడాలు అని పిలుస్తారు, హిందీలో గుడాలు అంటారు. మందార పువ్వు దీన్నే గుడాలు అని పిలుస్తాము. పసుపు మరక సబ్బుతో కడిగితే ఎర్రగా మారుతుంది, ఎందుకంటే సబ్బు ద్రావణం అనేది ఒక క్షారము. పసుపు మరక సబ్బుతో కడిగితే ఎర్రగా మారుతుంది, ఎందుకంటే సబ్బు ద్రావణం అనేది క్షారం. నెక్స్ట్ ఇక్కడ టేబుల్ ఇచ్చారు, పరీక్ష ద్రావణము, పసుపు ద్రావణంపై ప్రభావము. ఇక్కడ రిమార్కులు అని అడిగారు. నిమ్మరసం, నారింజ రసం, వెనిగర్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, వంట సోడా, సున్నపు తేట, చక్కెర ద్రావణము, సాధారణ ఉప్పు ద్రావణం. నిమ్మరసం వచ్చేసి ఇవన్నీ కూడా పసుపు ద్రావణం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపవు. లాస్ట్లో రిమార్కులు వచ్చేసి మాత్రం ఇక్కడ ఇచ్చారు. నిమ్మరసము వచ్చేసి ఆమ్లము, నారింజ రసము ఆమ్లము, వెనిగర్ ఆమ్లము, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా క్షారము, వంట సోడా క్షారము, సున్నపు తేట క్షారము, చక్కెర ద్రావణం తటస్థము, సాధారణ ఉప్పు ద్రావణం తటస్థం. మళ్ళీ నెక్స్ట్ పేజ్లో ఒక పట్టిక ఇచ్చారు. పరీక్ష ద్రావణం, ప్రారంభ రంగు, అంతిమ రంగు, షాంపూ అండ్ సజల ద్రావణం, నిమ్మరసం, సోడా నీరు, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ద్రావణం, వెనిగర్, చక్కెర ద్రావణం, సాధారణ ఉప్పు ద్రావణం. ఇక్కడ ప్రారంభ రంగు, అంతిమ రంగు ఇచ్చారు. ఇదిగోండి, షాంపూ వచ్చేసి షాంపూ సజల ద్రావణం వచ్చి ప్రారంభ రంగు ఎరుపు, అంతిమ రంగు గ్రీను, నిమ్మరసం ఎరుపు, అంతిమ రంగు వచ్చేసి మెజెంటా రంగు, సోడా నీరు ఎరుపు రంగులో, ప్రారంభ రంగు ఎరుపు, అంతిమ రంగు ఆకుపచ్చ, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ద్రావణం, ప్రారంభ రంగు ఎరుపు, అంతిమ రంగు ఆకుపచ్చ, వెనిగర్ ప్రారంభ రంగు ఎరుపు, అంతిమ రంగు మెజెంటా రంగు, చక్కెర ద్రావణం ప్రారంభ రంగు ఎరుపు, అంతిమ రంగు ఎరుపే, సాధారణ ఉప్పు ద్రావణము ప్రారంభ రంగు ఎరుపు, అంతిమ రంగు కూడా ఎరుపే. నెక్స్ట్ మందార పువ్వు సూచిక ఆమ్ల ద్రావణాలతో ముదురు గులాబీ లేదా మెజెంటా రంగును, క్షార ద్రావణాలతో ఆకుపచ్చ రంగును ఇస్తుందన్నమాట. మందార పువ్వు సూచిక అనేది ఆమ్ల ద్రావణాలతో ముదురు గులాబీ లేదా మెజెంటా రంగును, క్షార ద్రావణాలతో ఆకుపచ్చని రంగును ఇస్తుంది. నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు. ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షము అంటారు. గాలిలోని కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్లు అంటే ఇవి కాలుష్య కారకాలుగా గాల్లోనికి విడుదలవుతాయి. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లు వర్షపు చుక్కలలో కరిగి వరుసగా కార్బోనిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లములుగా ఏర్పడతాయి. ఆమ్ల వర్షం అనేది భవనాలు, చారిత్రక కట్టడాలు, మొక్కలు మరియు జంతువులకు నష్టాన్ని కలిగిస్తుంది. అంటే ప్రయోగశాలలో ఆమ్లాలు మరియు క్షారాలను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే అవి క్షయించే స్వభావాన్ని కలిగి ఉంటాయి, చికాకును మరియు చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా, ఆమ్ల వర్షము అంటే గాలిలోని కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లు, గాలిలోని కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లు వర్షపు చుక్కలలో కరిగి కార్బోనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లాలుగా మారి పడడం వలన అన్నమాట ఆమ్ల వర్షాలు అనేవి కురుస్తాయి. నెక్స్ట్ ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోనికి మారుస్తాయి, క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి రంగులోనికి మారుస్తాయి. ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి, క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి రంగులోనికి మారుస్తాయి. ద్రావణం అనేది క్షారయుతంగా ఉన్నప్పుడు ఫెనాఫ్థలిన్ గులాబీ రంగునిస్తుంది. ద్రావణం ఆమ్లయుతంగా ఉన్నప్పుడు రంగు లేనిదిగా ఉంటుంది. ద్రావణం క్షారయుతంగా ఉన్నప్పుడు ఫెనాఫ్థలిన్ ఏమో గులాబీ రంగునిస్తుంది. ద్రావణం ఆమ్లయుతంగా ఉన్నప్పుడు ఫెనాఫ్థలిన్ వచ్చేసి రంగు లేనిదిగా ఉంటుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ పేజ్లో ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావంతో కలిపినప్పుడు రెండు ద్రావణాలు ఒకదానికొకటి వాటి ప్రభావాన్ని తటస్థీకరిస్తాయి. ఎందుకంటే ఇది తటస్థీకరణ ప్రతిచర్యలో వేడి ఎల్లప్పుడూ ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఉద్భవించిన ఉష్ణము మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది. అంటే ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణంతో కలిపినప్పుడు రెండు ద్రావణాలు ఒకదానికొకటి వాటి ప్రభావాన్ని తటస్థీకరిస్తాయి. ఆమ్ల ద్రావణం మరియు క్షార ద్రావణాన్ని తగినంత మొత్తంలో కలిపినప్పుడు
ఆమ్లం యొక్క ఆమ్ల స్వభావము మరియు క్షారం యొక్క క్షార స్వభావము రెండూ కోల్పోతాయి. ఫలితంగా ఏర్పడే ద్రావణం ఏంటి? ఆమ్లము కాదు, క్షారము కాదు. కాబట్టి తటస్థీకరణ ప్రతిచర్యలో వేడి ఎల్లప్పుడూ విడుదలవుతుంది, ఉష్ణం కూడా ఉత్పత్తి అవుతుంది. ఉద్భవించిన ఉష్ణము మిశ్రమం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది. తటస్థీకరణ చర్యలో ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. దీన్నే లవణము అంటారు. లవణం స్వభావం ఆమ్లంగా, క్షారంగా లేదా తటస్థంగా ఎలాగైనా ఉండొచ్చు. ఆమ్లము మరియు క్షారముల మధ్య జరిగే చర్యనే తటస్థీకరణం అంటారు. ఈ చర్యలో లవణము మరియు నీరు ఏర్పడడంతో పాటు ఉష్ణం కూడా విడుదలవుతుంది. ఆమ్లము ప్లస్ క్షారము వీటి మధ్య జరిగిన చర్య వలన ఏమిటి? లవణము ప్లస్ నీరు విడుదల ఏర్పడతాయి, ఉష్ణం విడుదలవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl, సోడియం హైడ్రాక్సైడ్ NaOH. ఈ రెండింటి కలయిక వలన సోడియం క్లోరైడ్ నీరు అనేది ఏర్పడుతుంది. సోడియం క్లోరైడ్ NaCl అంటే లవణము, నీరు ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ మన జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. అజీర్తి వలన ఉపశమనం పొందడానికి మనము మెగ్నీషియం హైడ్రాక్సైడ్ను కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియం వంటి యాంటాసిడ్స్ని తీసుకుంటాం. అజీర్తి వలన ఉపశమనం పొందడానికి ఏం తీసుకుంటాము అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియం తీసుకుంటాము. ఎందుకు అంటే అధిక ఆమ్ల స్వభావాన్ని తటస్థీకరిస్తుంది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. నెక్స్ట్ చీమ కుట్టినప్పుడు అది ఒక ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. అది ఏంటంటే ఫార్మిక్ ఆమ్లము. ఇది నొప్పిని తగ్గించడానికి తేమతో కూడిన బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా కాలమైన్ అంటే జింక్ కార్బోనేట్ ద్రావణాన్ని రుద్దడం ద్వారా ఆమ్ల స్వభావం అనేది తటస్థీకరించబడుతుంది. నెక్స్ట్ మృత్తికా చికిత్స అని ఇచ్చారు. నేల అనేది చాలా ఆమ్లయుతంగా ఉంటే దానికి పొడి సున్నము అంటే కాల్షియం ఆక్సైడ్, లేదా తడి సున్నము అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. తడి సున్నము అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, పొడి సున్నము అంటే కాల్షియం ఆక్సైడ్ వంటి క్షారాలతో చికిత్స చేస్తారు. నేల అనేది ఆమ్లయుతంగా ఉంటే. నేల క్షారయుతంగా ఉంటే సేంద్రియ పదార్థం కంపోస్ట్ కలపబడుతుంది. సేంద్రియ పదార్థం ఆమ్లాలను విడుదల చేస్తుంది. నేల యొక్క క్షార స్వభావాన్ని తటస్థీకరిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫ్యాక్టరీ వ్యర్థాలను ఇచ్చారు. ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలను విడుదల చేసినప్పుడు అవేమో ఆమ్ల స్వభావాలను కలిగి ఉంటాయి. అందువలన అనమాట నీటిలోకి విడుదల చేసినప్పుడు నీరులోనున్న చేపలు ఇతర జీవులు చనిపోతాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వ్యర్థాలకు క్షారాలను కలపడం ద్వారా తటస్థీకరిస్తారు. నెక్స్ట్ ఈ లెసన్ ఇక్కడితో అయిపోయింది. ఇక్కడ ఒక బిట్ ఇచ్చారు. నీల లిట్మస్ కాగితము ఒక ద్రావణంలో ముంచబడుతుంది. అది నీలం రంగులో ఉంటుంది. ఆ ద్రావణం యొక్క స్వభావం అడిగారు. అంటే ఆమ్లం కాదు. లాస్ట్లో మీకు తెలుసా అని ఒక బాక్స్లో ఇచ్చారు. మన శరీరంలో ప్రతి కణంలో ఒక ఆమ్లము DNA ఉంటుంది. DNA అంటే డిఆక్సిరైబోన్యూక్లిక్ ఆమ్లం అన్నమాట. డిఆక్సిరైబోన్యూక్లిక్ ఆమ్లము. ఇది మన రూపము, మన కళ్ళ రంగు, మన ఎత్తు మొదలైన శరీరంలోని ప్రతి లక్షణాన్ని నియంత్రిస్తుంది. మన కణాలలో కొంత భాగాన్ని నిర్మించే ప్రోటీన్లు కూడా అమైనో ఆమ్లాలతో తయారవుతాయి. మన శరీరంలోని కొవ్వులలో కొవ్వు ఆమ్లాలు అనేవి ఉంటాయి. ఇక్కడితో మంచి 4th లెసన్ అయిపోయింది. ఒకవేళ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ లెసన్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.